హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ చిన్నది. టుడే మన రెసిపీ చాలా హెల్దీ అయిన పనసకాయ బొబ్బట్లు ఫ్రెండ్స్. చూడగానే నోరూరుతుంది కదా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్లోకి మైదా పిండిని 250 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని బాగా పండిన పనస తొనలని మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటిని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి 100 గ్రామ్స్ వరకు బెల్లం పొడిని వేసుకుందాం. ఆల్రెడీ పనస తొనలు స్వీట్గా ఉంటాయి కాబట్టి 100 గ్రామ్స్ అయినా బెల్లం సరిపోతుంది. సో ఇక్కడ వాటర్ని యాడ్ చేయకుండా బెల్లంని కరిగించుకోవాలి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు బెల్లం కరిగాక ఇందులోకి పనస తొనల పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండిటిని కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కన్సిస్టెన్సీ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కేసరికి యూస్ చేస్తాం కదా, ఆ రవ్వని యాడ్ చేస్తున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని బాగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గీ వల్ల. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఒత్తుకుంటూ ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులోకి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టేసుకొని కొద్దిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ పూర్ణాన్ని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని స్లోగా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ని అప్లై చేసి స్లోగా దీన్ని పెనం మీద వేసుకోవాలి. పెనం చాలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవడం వల్ల ఇలా ఒబ్బట్టు చాలా మంచిగా పొంగుతుంది. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. వీటికి కాంబినేషన్గా మంచి ఆవు నెయ్యిని కానీ వేసుకున్నారంటే టేస్ట్ అదరాల్సిందే. చూసారు కదా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.